సాక్షి దినపత్రిక చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు మనం. భారత మహిళల పరాజయం. టీ20 ప్రపంచ కప్ లో ఆసీస్ చేతిలో ఓటమితో సెమీస్ ఛాన్స్ క్లిష్టం. సంసారం ఆర్థిక చదరంగం. కాబోయే భాగస్వాములకు మనీపై అవగాహన ఉండాలి. బాబాపై బిష్ణోయ్ బుల్లెట్. బాలీవుడ్ నటుడు సల్మాన్ పై కక్షగట్టిన లారెన్స్ బిష్ణోయ్ ముఠా ఆయన సన్నిహితుడు ఎన్సీపీ నేత సిద్దికిని దారుణంగా హత్య చేసింది. రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్. ఉత్తరాఖండ్లోని రూర్కీ లుక్సర్ మార్గంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తులు చిన్న గ్యాస్ సిలిండర్ను ఉంచారు. ఒమర్ ప్రమాణ స్వీకారం 16న. కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ఈ నెల 16న ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. బూస్టర్ క్యాచ్ సక్సెస్. రాకెట్ ను నింగిలోకి పంపించాక బూస్టర్ ను మళ్లీ వాడేందుకు సహాయపడే కొత్త టెక్నాలజీని స్పేస్ ఎక్స్ విజయవంతంగా పరీక్షించింది. భూమి లేదు, ఉన్నా హక్కులు లేవు. రాష్ట్రంలో 56% గ్రామీణ కుటుంబాలకు భూమి లేదు. 50% భూ యజమానులకు సమగ్ర హక్కులు లేవు. 80 ఏళ్లుగా భూముల సర్వే లేదు. కోర్టుల్లో 66% సివిల్ కేసులే. రెవెన్యూ కోర్టుల్లో ఇప్పటికీ 25,000కు పైగా కేసులు పెండింగ్. అటవీ రెవెన్యూ శాఖల మధ్య 4 లక్షల ఎకరాల భూములపై వివాదాలు. 10 లక్షల మంది కౌలు రైతులకు ఎలాంటి ప్రయోజనాలు కలగడం లేదు. వీటన్నింటినీ పరిష్కరించేలా రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలి. 54 అంశాలతో 3 విభాగాల్లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ. తెలంగాణలో భూముల సమస్యలు పేరుకుపోతున్నాయని, వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని అవసరం ఉందని ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ స్పష్టం చేసింది. ఇందుకోసం కొత్త చట్టాలను, విధానాలను రూపొందించుకోవడంతో పాటు కొన్ని రకాల సంస్కరణలు, మరికొన్ని కొత్త పద్ధతులను అవలంబించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి 54 అంశాలతో కూడిన నివేదికను అందజేసింది. అందులో పలు ఆసక్తికర అంశాలను కూడా వెల్లడించింది. రాష్ట్రంలోని 56% గ్రామీణ కుటుంబాలకు భూమి లేదని కమిటీ తన నివేదికలో తెలిపింది. భూములున్న రైతాంగం కూడా హక్కుల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొంది. రాష్ట్రంలోని 50% మంది పట్టదారులకు భూముల విషయంలో పలు సమస్యలున్నాయని, వారికి సమగ్ర హక్కుల కల్పన ఇంకా పూర్తి కాలేదని వెల్లడించింది. ఎప్పుడో నిజాం కాలంలో చేసిన భూముల సర్వే తర్వాత తెలంగాణలో సర్వే జరగలేదని, వెంటనే భూముల డిజిటల్ సర్వేకు పూనుకోవాలని సిఫార్సు చేసింది. అలాయ్ బలాయ్ కార్యక్రమంలో గొంగడితో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో గవర్నర్లు విజయశంకర్ మేఘాలయ గవర్నర్, బండారు దత్తాత్రేయ హర్యానా, గుర్మిత్ సింగ్ ఉత్తరాఖండ్, హరిబాహు బగడే రాజస్థాన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర సాధనకు తోడ్పడిన అలాయ్ బలాయ్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు ఈ కార్యక్రమమే స్ఫూర్తి. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల కొనసాగింపు. 19వ అలాయ్ బలాయ్ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర నేతలు తమ భాష మార్చుకోవలసిన అవసరం ఉందన్న కిషన్ రెడ్డి. 1000 మందికి ఒక్క డాక్టరే. భారత్ లో హెల్త్ వర్క్స్ ఫోర్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడి. మన దేశంలో ప్రతి 10,000 మందికి ఉన్న డాక్టర్లు 9.6 మంది మాత్రమే. రాష్ట్రాల వారీగా చూస్తే డాక్టర్ల సంఖ్యలో 20వ స్థానంలో తెలంగాణ, నర్సుల సంఖ్యలో 15వ స్థానం, ఫార్మసిస్టులో 13వ స్థానం. దేశంలో ఎంబీబీఎస్ సీట్లు 1.15 లక్షలు. ఇందులో సగం గత 10 ఏళ్లలో సమకూరినవే. 5 రెట్లు పెరిగిన ఫార్మసీ కాలేజీలు. ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత. అనారోగ్యంతో నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి. విద్యావేత్త, మానవ హక్కుల ఉద్యమకారుడిగా గుర్తింపు. మావోలతో సంబంధాల ఆరోపణలతో 9 ఏళ్లు జైలు జీవితం. ఇటీవలే విడుదలైన వెంటాడిన అనారోగ్య సమస్యలు. నేడు ఆయన భౌతిక కాయం గాంధీ ఆసుపత్రికి అప్పగింత. బీఆర్ఎస్ హయాంలో ఏం అభివృద్ధి జరిగింది? కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి స్పష్టం. రాష్ట్రంలో ప్రతిపక్షాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదని ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. 7 లక్షల కోట్ల అప్పులు చేసిన బీఆర్ఎస్ హయాంలో ఏం అభివృద్ధి జరిగిందని ఆయన ప్రశ్నించారు. సొంతూరులో సీఎం దసరా సంబరాలు. సీఎం హోదాలో తొలిసారిగా కొండారెడ్డిపల్లికి వచ్చిన రేవంత్ రెడ్డి. జమ్మి చెట్టు వద్ద పూజలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి దసరా పండుగ సందర్భంగా శనివారం సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో పర్యటించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి స్వగ్రామానికి వచ్చిన రేవంత్ రెడ్డికి అడుగడుగున పూలు, డప్పు వాయిద్యాలు, బతుకమ్మలు, కోలాటలతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల నడుమ దసరా వేడుకలు జరుపుకున్న సీఎం రేవంత్ రెడ్డి అందరినీ పలకరిస్తూ గ్రామస్తుల్లో పండుగ సంబరాన్ని రెట్టింపు చేశారు. బయోమాస్ పవర్ ప్లాంట్ ను ప్రారంభిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి తదితరులు. రానున్నది గ్రీన్ పవర్ యుగం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా ప్రణాళికలు. మంత్రులు పొంగులేటి, తుమ్మలతో కలిసి బయోమాస్ పవర్ ప్లాంట్ ప్రారంభం. ప్రపంచంలో రానున్నది గ్రీన్ పవర్ యుగం అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. భద్రాద్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో 36.50 కోట్లతో నిర్మించిన 2.5 kV బయోమాస్ పవర్ ప్లాంట్ ను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొగ్గు వంట చెరుకును మండించకుండా జల విద్యుత్, పవన విద్యుత్ తో పాటు గ్రీన్ పవర్ యుగం రాబోతుందని చెప్పారు. కాలుష్యం లేకుండా ప్రకృతిలోని వనరుల సహకారంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, ఇందుకోసం రాష్ట్రంలో కొన్ని గ్రామాలను ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టుల కింద సోలార్ విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామని బట్టి తెలిపారు. వచ్చే నెలలో RRR టెండర్ ఉత్తర భాగానికి నోటిఫికేషన్ జారీ చేయనున్న NHAI అందుకు వీలుగా టెండర్ డాక్యుమెంటేషన్ ప్రక్రియ కొలిక్కి పర్యావరణ అనుమతులు వచ్చాక నిర్మాణ సంస్థ ఖరారు. ఈ లోపు రోడ్డు నెంబర్ కేటాయింపు, అటవీ అనుమతుల జారీ, లీగల్ నోటీసులకు భయపడేది లేదన్న క్రిషాంక్. మూసీ ప్రాజెక్టు కన్సల్టెన్సీ విషయంలో నిరాధారణ ఆరోపణలు చేశారంటూ సింగపూర్ కు చెందిన మెయిన్ హార్ట్ సంస్థ ఇచ్చిన లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ స్పష్టం చేశారు. తమ కంపెనీ ప్రతిష్ట దెబ్బతినేలా ఆరోపణలు చేశారని ఆయన తన వ్యాఖ్యలను 24 గంటలలోపు ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పి ఎక్స్ లో పెట్టిన పోస్టులను తొలగించాలని సదర్ సంస్థ డిమాండ్ చేసింది. ఈ నోటీసులపై ఎక్స్ వేదికగా మన్నె క్రిషాంక్ స్పందిస్తూ మూసీ కాంట్రాక్టు పై ఎక్స్ పోస్టులను తొలగించేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులను ఈడీ నుంచి రక్షిస్తున్నది ఎవరో ప్రజలకు తెలియాలన్న కేటీఆర్. ఆ పెద్దన్న ఎవరు? రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులను ఈడీ నుంచి కాపాడుతున్న పెద్దన్న ఎవరో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రశ్నించారు. ఢిల్లీలో కొట్లాడుతున్నట్టు నాటకం ఆడుతూ తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ అంట కాగుతున్నాయని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులపై ఈడీ దాడులు జరుగుతున్న బీజేపీ నేతలు ఈ అంశంపై మాట్లాడడం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులను ఈడీ నుంచి రక్షిస్తున్న పెద్దన్న ఎవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంపై జరిగిన ఈడీ దాడుల్లో అంశాన్ని ప్రస్తావిస్తూ ఆ దాడిలో 100 కోట్ల నగదు దొరికిందని మీడియాలో కథనాలు వస్తున్నాయని, 2 వారాలు పూర్తయిన తర్వాత కూడా ఇప్పటిదాకా ఈ సంఘటన తాలూకు ఒక్క విషయం బయటకు రాలేదని కేటీఆర్ తెలిపారు. కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణం ద్వారా వచ్చిన 40 కోట్ల అక్రమ ధనాన్ని పార్లమెంట్ ఎన్నికల సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ఉపయోగించిందని స్వయంగా తన ప్రకటనలో ఈడీ వెల్లడించిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టులు జరగకపోవడం, దారి మళ్లిన నిధుల తాలూకు అంశంపైన ప్రాథమిక విచారణ కూడా చేయకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తం చేశారు. ఇవి ఈ రోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు.